హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలోని ఫామ్ హౌజులన్నీ కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేయగా కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. విచిత్రం ఏంటంటే మనం అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కిరాయికి తీసుకుంటాం, లీజుకు తీసుకుంటాం. ఇక్కడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్లు లీజు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర, కొత్త చరిత్రకి తెరలేపినారు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను అనేది అలా ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతుందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్. అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను, నాకు దాచుకునేదేమీ లేదు. అఫిడవిట్లు ఉన్నాయి, చూసుకోండి మీరు. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇగో ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం. ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టీఎల్ జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కూలకూడదు. నాకు సంబంధం ఏదైన వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్చేస్తానంటే నీ కడుపు నొప్పి అంటే అడుగుతా ఉన్నాను. నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు. ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి, రెడ్డి ఎవరో బయట వ్యక్తి, మీరు లీజ్ తీసుకున్నారు, మీ లీజ్ అయిపోతుంది, దాన్ని కూలుస్తాడంటే నీకెందుకు బాధ? ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం.